హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పుష్ప 2 రివ్యూలోకి వెళ్తే నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తా, రెండో మాట చెప్పను. భారత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కథల్లో హీరో క్యారెక్టర్ పడిపోతే ఎంత పెద్ద కొమ్ములు తిరిగిన హీరో సినిమాలైనా అట్రా ఫ్లాప్ అవుతాయి. ఇది ఎంత సత్యం అంటే అమ్మ ప్రేమంత సత్యం. నా మాట ఎవరైనా నమ్మి తెరాల్సిందే. బేసిక్ గా పుష్ప 2 ఎందుకు డిజాస్టర్ ఫ్లాప్ అవబోతుందంటే చెప్పే కదా, కథల్లో హీరో క్యారెక్టర్ పడిపోతే ఎంత పెద్ద సినిమా అయినా అట్లా పోతుంది. ఇందులో నాకు తెలిసిన సమాచారం నిజమైతేనే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇందులో హీరో సీఎం గెలవడానికి వెళ్తాడు. సీఎం జగపతి బాబు ముందు కాలు మీద కాలేకపోతాడు. పక్క నుంచి ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చి, నువ్వు సీఎం ముందు కాలు మీద కాలు వేస్తానంటరా బాబు, కాలు మీద కాలు వేయద్దు అనగానే పుష్ప కోపం వచ్చి కాలు మీద కాలు తీసేస్తాడు. ఇప్పుడు నేను కాలు మీద కాలు వేయాలంటే ఏం చేయాలంటే, నీకు నచ్చిన ఎమ్మెల్యే సీఎం అయితే అప్పుడు నువ్వు కాలు మీద కాలు వేయచ్చు, నీ ఇష్టం వచ్చిన రాజ్యం నడిపించవచ్చు. అప్పుడు దాన్ని బేసిక్ చేసుకొని సీఎం ముందు కాలు మీద కాలు వేయడానికి భయపడినటువంటి అల్లు అర్జున్ బయటకు వచ్చి ఇంకో వ్యక్తిని సీఎం అని చేయాలంటే 10,000 కోట్లు ఖర్చు అవుతాయి. కాబట్టి ఆ 10,000 కోట్లు సంపాదించడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తూ పోతూ ఉంటాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇప్పుడు హీరో క్యారెక్టర్ దిగిపోయిందా పెరిగిందా? ఖచ్చితంగా గ్రాఫ్ అంతా పడిపోయింది. సీఎం ఇప్పుడు చూద్దాం, సీఎం ముందు కాలు మీద కాలు ఇష్టం అవుతుంది, గ్రాఫ్ పెరిగిపోతుంది, కథ హై అవుతుంది, హీరో క్యారెక్టర్ హై ఎందుకు అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, సీఎం అని కాలు మీద కాలిస్తే సీఎం కూర్చోబడతాయి, చుట్టుపక్కల ఎమ్మెల్యేలు మినిస్టర్లు మొత్తం వచ్చేస్తారు. ఏంట్రా బాబు వీడి యాటిట్యూడ్, వీడి క్యారెక్టర్, వీడి పంట చాలా తేడాగా ఉంది అని మొత్తం షాక్ గురవుతారు. అప్పుడు హీరోకి సీఎం మధ్య రైవాల్ని నడిపించి, అప్పుడు సీఎం రకరకాల ప్రాబ్లమ్స్ హీరోకి ఎలా కరెక్ట్ చేయాలనుకున్నాడు, దాని నుంచి హీరో సీఎంకి ముప్పతిప్పలు పెట్టి సినిమాని ఎలా ముప్పతిప్పలు పెట్టి తను అనుకున్న లక్ష్యాన్ని చేరువయ్యాడనే పద్ధతిలో కథ వెళ్తే సూపర్ హిట్ అవుతుంది. అలా కాకుండా ఒక్కలో సీఎం, కథలో సీఎం రాడండి, కథలో సీఎం అంటాడు సాధారణ దూది పిండి లాంటి హీరోతో పడుతుంటాయి. నిజమైన హీరో సీఎం కాదు కదా. సినిమాలో సీఎంకి అంత ఇంపార్టెన్స్ ఏంటి, దీన్ని డాక్యుమెంటరీ భావజాలం అంటారు. బేసిక్ గా సుకుమారు డాక్యుమెంటరీ భావజాలం చేసినట్టే. ఏదో లక్కీగా పుష్ప ఏదో హీరో క్యారెక్టర్ హై లెవెల్లో ఉండబట్టి సినిమా ఆడిన తప్పితే హీరో క్యారెక్టర్ ని స్ట్రాంగ్ చేద్దామనే ఐడియాలజీ సుకుమార్కి ఫస్ట్ నుంచి లేదు. దానితో ఇంకోటి ఏంది, ఫాహిజ్ ఫాజిల్, వాడి క్యారెక్టర్ సినిమాలో చాలా డామినేటింగ్ ఉంది. ఈ పద్ధతిలో వాడు హీరోని ఎక్కడ డామినేట్ చేసిన సినిమాలో హీరోని కట్టి బంధించడం, కొట్టడం, తన వాళ్ళందరినీ టైరల్లో కూడా బొక్కలో షాట్లు కొన్ని ఉన్నాయి. హీరో వర్గాన్ని పోలీసులు దాడి చేసి హింసాత్మకంగా కొడుతున్నారు. ఇవన్నీ కూడా హీరో క్యారెక్టర్ పడిపోయే సూచనలు తప్పితే ఇంకో మార్గమే కాదు. అందుకే అన్నాను, హీరో క్యారెక్టర్ ఇంటెలిజెన్స్ ఫ్యాక్టర్ లో కానీ ఫిజికల్ గా కానీ బై ఆల్ మీన్స్ ఎట్టి పరిస్థితుల్లో హీరో క్యారెక్టర్ తగ్గడానికే లేదు. ఒక్క ప్లేస్ లో హీరో క్యారెక్టర్ తగ్గినా అట్రలాగా ఉంది. దానితో తెల్లమ్మాట హీరో ఒక డైలాగ్ ఉంది, బొక్కలో డైలాగ్ ఒకటి ఉంది, ఏనుగు బొక్క అంత డైలాగ్ ఉంది, ఏనుగు బొక్క కూడా కాదు. తెల్లమ్మాట అంటే ఏం జరిగిద్దో నేను చూపిస్తా. తెల్లమ్మాట ఏమింటా నువ్వు, దానికి సరిగ్గా దూకోవడమే రాదు, సమాని గోడ పెట్టుకోవడమే రాదు. ఆవిడ ఏం చేస్తుంది అంటే ఫీమేల్ సెంట్రిక్ గా ఈ కథను నడిపించినట్టుగా నాకు అనిపిస్తుంది. అది సినిమాకి చాలా మైనస్. అది హీరో క్యారెక్టర్ ఉన్నప్పుడు మిగతా క్యారెక్టర్లు హీరోకి అనుషంగికమైన పాత్రధారులకు ఉండాలి తప్పితే హీరోని డామినేట్ చేసి హీరోని నడిపించే పాత్రధారులుగా ఏది ఉండకూడదు. హీరోనే మెయిన్ సెంట్రిక్ గా సినిమా కథ తీసుకెళ్ళాలి తప్పితే ఇంకో విధానంలో వెళ్తే అట్రప్లాప్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి ఇది. ఇందులో ఇంకొక షాట్ ఉంది, డిజాస్టర్ షాట్. హీరోయిన్ కాల్ తీసుకొని పుష్ప గడ్డం మీద ఎలా పెట్టుకుంటాడు. అంత అవసరం ఏముందమ్మా కథకి? అంటే హీరోయిన్ అయినా నేను చెప్పా కదా, హీరోయిన్ సెంట్రిక్ గా కథ నడిస్తే అట్రప్లాప్ అవుతుంది. బేసిక్ ఈ సినిమా నేను చెప్పేది ఏంటంటే డిజాస్టర్ అవడానికి 99.9% ఉంది. కావాలంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు రివ్యూ పెట్టండి. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడానికి ఒక్క రీజన్, మెయిన్ రీజన్ ఏంటంటే సీఎం ముందు ఎవరో సీఎం ముందు కాల్ మీద కాల్ వేయడానికి భయపడినటువంటి హీరో క్యారెక్టర్ అక్కడి నుంచి బయటకు వచ్చి ఎవరినో బొక్కలో కానీ సీఎం అని చేసి వాడి ముందు కాల్ మీద కాల్ వేయాలనుకున్న సీన్స్ మొత్తం ఉన్నాయి కదా. ఇది 10,000 కోట్లు సంపాదించడానికి ఇల్లీగల్ దందాలు, ఈ సీన్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మొత్తం కొలాప్స్ అయిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సీఎం ముందు కాల్ మీద కాల్ వేయడానికి భయపడినటువంటి హీరో క్యారెక్టర్ ఏం క్యారెక్టరా? ఇంపాసిబుల్ థింగ్. అది జరిగితేనే అది నేను అనుకున్న జరిగితే అట్లా ఫ్లాప్ అవుతుంది. అది కాకుండా హీరో క్యారెక్టర్ ఎక్కడ తగ్గకుండా సినిమా మొత్తం డైరెక్ట్ తీసుకెళ్ళాడు అనుకో, పుష్ప 2,000 కోట్లు కాదు, తాట తీసి తోలు ఒలిచేస్తుంది. భారత్ సత్తా ప్రపంచాన్ని తెలియజేసే సినిమాగా రికార్డ్ కలెక్షన్ కొలకొట్టు తప్పితే ఇంకో మార్గం లేదు. ఇదండి నా రివ్యూ. మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, మీ నాగు భరత్ రెడ్డి.